థ్యాంక్ యూ. నా మైండ్ నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటోంది, ఎందుకంటే నా ఇంట్లో దాగున్న శత్రువుని నువ్వే బయటికి తీసుకొచ్చావు. కానీ నా మనసు ఆలియా నన్ను ఏ విధంగా అయితే మోసం చేసి నా ఆస్తి అంతా సంపాదించాలని అనుకుందో నువ్వు కూడా అదే చేసావు కదా అంటోంది. తేడా ఏంటంటే నువ్వు ఎవరిని బాధ పెట్టలేదు, కానీ నువ్వు నన్ను అయితే హర్ట్ చేసావు కదా. ఒకవైపు నేను పెంచి పెద్ద చేసిన నా సొంత చెల్లెలు, ఇంకొక వైపున నా భార్య. నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ అలాంటిదేమీ లేదు. నేను కేవలం నిజం బయట పెట్టాలనుకున్నాను అంతే. ఒకవేళ నిజం బయట పెట్టాలని అనుకున్నావంటే నువ్వు నన్నెందుకు హర్ట్ చేసావు, నువ్వు ఈ దారిని ఎందుకు ఎంచుకున్నావు, దీనివల్ల నాకు బాధ కలుగుతుందని నీకు తెలీదా? నువ్వు నాకు తోడుగా ఉంటూ కూడా ఆలియా గురించి నిజం బయట పెట్టుండొచ్చు కదా. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అసలు ఒకవేళ నేను తప్పుగా అనుకుంటే నువ్వు నన్ను తప్పు అని నిరూపించు. నేను తప్పుగా నిరూపణ అవ్వాలే అనుకుంటున్నాను. నీకెందుకు అర్థం కావట్లేదు? నేను కోరుకుంటున్నాను నా ఫుగ్గి నా దగ్గరికి వచ్చేయాలని. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నన్నెవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ వల్లే నా చెల్లెలు తన ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళెవరైనా సరే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి నాకు డబ్బు, పవర్ రెండు అవసరం. ఇంతవరకు నేను ఇది కూడా తెలుసుకోలేకపోయాను, ఈ ఇంట్లో ఆలియాకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని. అలాగే నన్ను చంపాలనుకున్నది ఎవరో కూడా నాకు తెలియదు. ఈ ఇంట్లో చాలా మంది నేరస్తులున్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడే వాళ్ళ నేరాల్ని నిరూపించడం కుదరదు. ఒక్కసారి నేను వాళ్ళని పూర్తి ఆధారాలతో మీ ముందు నిలబెట్టిన తర్వాత మీరు నన్ను ఏం చేయమంటే నేను అది చేస్తాను. తన అబద్ధం చెప్తుంది అభి. తను ఈ ప్రాపర్టీని వదలాలనుకోవడం లేదు, అలాగే నిన్ను కూడా. ఎందుకంటే నువ్వు తన దృష్టిలో డబ్బు ప్రింట్ చేసే మెషిన్వి కదా, అందుకే తను నిన్ను పిచ్చివాణి చేస్తోంది అభి. లేకపోతే తను అడుగు, ఈ ఇంట్లో అలాంటి వ్యక్తి ఎవరున్నారు తనని చంపాలని అనుకోవడానికి? అదే కాకుండా తనకంటే తెలివైన వాళ్ళు ఇంట్లో మరొకరు ఉండే అవకాశమే లేదు. నేను మర్చిపోయాను, నన్ను చంపాలనుకున్నది ఈ ఇంటి మనిషే కాదు, బయట మనిషి కూడా అయ్యుండొచ్చు. ఓయ్ హలో, నువ్వేమీ ప్రూవ్ చేయలేకపోయావు కాబట్టి నా మీద ఇలా నిందలు వేయాలని చూడకు. కానీ ఇది అడ్డదారి గురించి కాస్త నాకు కూడా అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? అదే నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు అనేది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. నువ్వే నాతో అన్నావు కదా ఇందాక, కొన్ని విషయాలు అంత సులభంగా ఎవరికి అర్థం కావు అని. అందుకని సరైన దారిని ఎంచుకోవడం కోసం విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడానికి అడ్డదారిని ఎంచుకోవాల్సి ఉంటుంది కదా. అర్థమయ్యేలా చెప్పు నువ్వు నాకు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు అని. అలాగే ఈ కన్ఫ్యూజన్ని కాస్త దూరం చేయి ప్లీజ్. ఇందులో అసలు నచ్చ చెప్పడానికి ఏముంది? అంత క్లియర్ గా ఉంది కదా. ఏం క్లియర్ గా ఉంది? మొత్తం అంతా చిక్కుముళ్లాగే ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. సరే అడ్డదారి కాకపోతే సరైన దారి గురించి అయినా నువ్వు మళ్ళీ చెప్పు నాకు. సరైన దారి గురించి కాకపోతే అడ్డదారి గురించి అర్థమయ్యేలా చెప్పు. చూడు, నాకు ఎలాంటి దారి అయినా సరే నిజం తెలియాలి అంతే. దయచేసి నాకు చెప్తావా నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావు? అదే అంటే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. మిగతా అందరూ అంటే ఈ ప్రపంచం మొత్తం? లేదు, ఒక అమ్మాయి అమ్మాయి భార్య. లేదు బాస్, నేను మీకు బాస్. మరైతే నేనెవరిని? రాక్ స్టార్. నీకెవరిని? నేను కాఫీ తీసుకొస్తాను. సరే కాఫీ తీసుకొస్తున్నా కాబట్టి విను, వెళ్ళేటప్పుడు కాఫీతో పాటు నువ్వు వేడి వేడి జవాబును కూడా తీసుకురావాలి. అప్పుడే నాకు ఈ కాఫీ తాగేటప్పుడు సంతోషంగా ఉంటుంది. నువ్వు నాకు ఎన్ని ఎక్స్క్యూజెస్ అని చెప్పి పెట్టి చివరికి నువ్వు ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ప్రజ్ఞ చాలా అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు తన ఆఫీస్ పనుల్లో కూడా ఎక్కువ దృష్టి పెడుతుంది. ఒకవేళ తను ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా చెక్ చేయడం మొదలుపెట్టేసిందంటే నేను ఖచ్చితంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను తన మీద ప్రతి క్షణం నిఘా వేసి ఉంచాలి. ప్రజ్ఞ, థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను నేను. నువ్వు ఆలియా గురించి నిజం అందరికీ తెలిసేలా చేసావు కదా, దానికోసం. నేను అస్సలు ఊహించలేదు ఆలియా ఎప్పుడూ కూడా ఇలా చేస్తుందని. అరే, ఫ్యామిలీ మెంబర్ అయ్యిండు కూడా తను ఇలా ఎలా చేయగలిగింది? నువ్వు చేసింది నిజంగా కరెక్ట్ ప్రజ్ఞ. రాజుగారు ప్రజ్ఞతో ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ తనకి నా గురించి ఏమీ చెప్పడం లేదు కదా? చూసావు కదా, నువ్వు ఇంత చేసిన తర్వాత కూడా అభి
అభి నీతో ఆ విధంగా మాట్లాడాడు. నేను కేవలం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంట్లో ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. నీకు తోడుగా నేనున్నాను. నాకు బాగా తెలుసు నువ్వు నీ మీద ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో, నిన్ను ఎవరైతే చంపాలనుకున్నారో, అలాగే బుల్బుల్ చావు కారణం ఎవరో వాళ్ళ కోసం వెతుకుతున్నావు నువ్వు. ఎప్పుడైనా నీకు ఎలాంటి హెల్ప్ కావాల్సి వచ్చినా సరే వెంటనే ప్లీజ్ నాకు చెప్పు ప్రజ్ఞ. నాకు సంతోషంగా ఉంటుంది. రాజుగారు ఇప్పుడు పార్టీ మార్చేశారా? తను ఇప్పుడు నువ్వు పూర్తిగా ఒంటరిదాని అయిపోయావు. ఈ పోరాటం నేను ఒంటరిగా మొదలుపెట్టాను రాజ్బాబు గారు. ఇక నేనెవరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాల్ని ప్రమాదంలో పడేయదలుచుకోలేదు. నేను మేనేజ్ చేసుకుంటాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఇంత సులభంగా నా మీద నమ్మకం పెట్టుకోదు. ఇంకేదైనా దారి వెతకాలి. చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు రాజుగారు. నాతో ఏమన్నారంటే నా గురించి నేను ఆలోచించాను, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని. అంటే ఆయన ఆలోచించింది ఇదే అన్నమాట. ఆలియాకి ఈ విషయం చెప్పాల్సిందే. ఈయన మళ్ళీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. నేను ఏం జవాబు చెప్పాలి ఈయనకి? ఒప్పుకుంటాను, ఆలియా చేసిన పనికి ఆయన చాలా డిస్టర్బ్ అయ్యారు. తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నేనే కదా ఉన్నాను ఆయన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి. కానీ నేను మాత్రం ఏం చేయను, నా ఫీలింగ్స్ని చెప్పలేను కదా. అర్థమైంది. తను బయటే నిలబడి నన్ను డైవర్ట్ చేయడానికి దారి వెతుకుతోందన్నమాట. కానీ ఈసారి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వండి తనకి. అరే జాగ్రత్త. నువ్వు బయట ఎందుకు దాక్కున్నావు? గది లోపల దాక్కొచ్చు కదా. బోరెడంత చోటు ఉంది దాక్కోవడానికి. నిన్నెవ్వరూ పట్టుకోలేరు కూడా ఇక్కడ ఈ గదిలో. నేనెందుకు దాక్కుంటాను? నేనేం దాక్కోలేదు. అలాగా నాకు జవాబు చెప్పాలని తప్పించుకుంటున్నావా? మీకు జవాబు కావాలంతేగా? అవును, కావాలి. ఒక్క నిమిషం. ఇదెవరు? ఇది నా ఫుగ్గి. ఇదెవరు? ఇది నీ చెత్త బొమ్మ జోకర్. నా జవాబు వీళ్ళిద్దరి దగ్గరే ఉంది. వీళ్ళిద్దరి దగ్గర నీ జవాబు ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరూ ఇన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది. నేనేమో నా జవాబుని నా ఫ్రెండ్కి చెప్పాను, తనేమో తన ఫ్రెండ్ అయిన మీ ఫుగ్గీకి చెప్పాడు. అందుకని ఇప్పుడు జవాబుని మీరు మీ ఫుగ్గీని అడిగి తెలుసుకోవచ్చు. ఇదేంటి, నువ్వు నాకు బొమ్మల కథలు ఏమైనా చెప్తున్నావా? నేను తిన్నగా ప్రశ్న అడిగితే నువ్వు వంకరగా ఎందుకు జవాబు చెప్తున్నావు? మీరే కదా చెప్పారు ఏ పద్ధతిలో అయినా పర్వాలేదు కానీ నాకు జవాబు కావాలి అని. అందుకని నేను నా పద్ధతిలో అంటే వంకర పద్ధతిలో చెప్పాను. ఎంతకంటే నన్నేం అడగండి, నేనేం చెప్పలేను. మీ ఫుగ్గీని అడిగి తెలుసుకోండి. నేను నా ఫుగ్గీని నీ ఫీలింగ్స్ గురించి ఎందుకు? చూసావా నువ్వు నన్ను ఎలా మోసం చేసి వెళ్ళిపోయిందో? ఇప్పుడు నేను నిన్ను వేరే అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఎలా అడగలను? నువ్వు జలస్ ఫీల్ అవుతావు కదా. అలాగే నేను కూడా నిన్ను హర్ట్ చేయలేను కదా. అందుకే ఇక నేను తనని అడగాలని అనుకోవట్లేదు. తనే స్వయంగా వచ్చి జవాబు చెప్పాలి. అంతవరకు నువ్వు ఉన్నావు కదా నా దగ్గర. ఇంకా కొద్ది రోజులు మాత్రమే. తర్వాత నేనే స్వయంగా వచ్చి మీకు చెప్తాను నేను మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాను అని. ఇకప్పుడు అది ఈ బొమ్మలాటలాగా ఖచ్చితంగా ఉండదు. అది మన కథ అవుతుంది. మీరు మర్చిపోతున్నారమ్మమ్మ, అతను నన్ను చంపడానికి ప్రయత్నించినప్పుడు దాని గురించి నాకు అసలేమీ తెలీదు. కానీ నాకు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు అతను ఎవరైనా సరే ఈ ఇంట్లోనే దాక్కునున్నాడు అని. నేను నా గురించి జాగ్రత్త తీసుకోవడమే కాదు, అతన్ని ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోనివ్వను.